ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేల మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. ద్వికళత్ర యోగం, బహుభార్యత్వం, రెండో పెళ్లి జరగటం, 2-3 పెళ్లిళ్ళు జరగటం, ఇట్లాంటిది జాతకంలో ఉంటుందా అంటే ఉంటుంది. మీ జాతకంలో స్త్రీలైనా పురుషులైనా సప్తమాధిపతి, ఈ సప్తమాధిపతి 3, 6, 8, 12 స్థానాల్లో ఉన్నవాళ్ళు కోర్టు కేసులకు వెళతారు. వివాహపరంగా జీవితాన్ని మాట పట్టింపులు పెరిగి సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వలేక ఒకరికొకరు సమస్యని పెద్దది చేసుకుంటారు. ఈ ద్వికళత్ర యోగం అనేటువంటిది శుభగ్రహాల వలన ఎక్కువ జరుగుతాయి, పాపగ్రహాల వలన జరగవు. పాపగ్రహాలు వివాహ జీవితాన్ని దెబ్బతీయలేవు. ఉదాహరణకి భర్తకారకుడు స్త్రీలకి కుజుడు. భర్తకారకుడు గనక అనుకూలంగా లేకపోతే భర్తని ఏ విధంగా అయినా అనుకూలంగా తన వైపుకు తిప్పుకోగలిగి చెప్పి చేతుల్లో పెట్టుకోగలిగే స్త్రీలు ఉన్నారు. అదే స్త్రీలకు సంబంధించి, పురుషులకు సంబంధించి అయితే శుక్రాధిపత్యం, శుక్రుడు అనుకూలుడై ఉన్నాడా లేదా, శుక్రుడు ఏ స్థితిలో ఉన్నాడు, శుక్రుడు 3, 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడా, ఒకవేళ అట్లా ఉంటే ప్రధాన శత్రువే భార్యగా మారుతుంది. ఇట్లాంటి వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక దశా దోషాలు ఏర్పడినప్పుడు విడిపోయి ద్వికళత్రం అనేది చేసుకోవటం జరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.